Father in heaven, grateful for today and opportunity to be in this class. Heavenly Father, please help us to have the Spirit to be with us. Father, we love you so much, and we say and we ask many more blessings and these things in the name of Jesus Christ. Amen. సో నిన్న చెప్పిన దాంట్లోని నీకు అన్నీ గుర్తున్నాయి కదా నిన్న. సో మనం చేసిన ప్రాజెక్ట్లో ఏ గుర్తున్నాయో అన్నీ ఇప్పుడు షేర్ చేసిన తర్వాత మూవీ ఫస్ట్ యాప్ నుంచి మూవీ ఏపీఐ సో ఇట్స్ ఆల్రెడీ హౌ టు పోర్ట్ నెంబర్ ఇన్ స్ప్రింగ్. స్పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కాపీ చేసి, అంటే సేమ్ పోర్ట్ ఉండకూడదు. ఇప్పుడు రీప్లేస్ 8081 విత్ డిజైర్ పోర్ట్ నెంబర్. మనం వచ్చి పోర్ట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి నేను దీన్ని 8085 కింద చేంజ్ చేస్తాను. చేంజ్ చేసి మళ్ళీ రన్ చేస్తాను టు సి. మెటిక్ మోడ్, ఐసోలేషన్ లెవెల్ అన్డిఫైన్డ్. ఇప్పుడు మూవీస్ సెలెక్ట్ రోస్ అంటే నల్ ఉంది. ఓకే, సో ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. ఇక్కడ రిపోజిటరీలో మూవీ రిపోజిటరీ తీసా. సో ఇందులో నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇది ఎందుకు యూస్ చేసాం అనేది? ఇక్కడ సో ఈ ఇంటర్ఫేస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటనేది తెలుసుకున్నానన్నా. నిన్న ఇక్కడతో ఓకే. సో ఇది ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం, ఎందుకు వర్క్ అవ్వట్లేదు? నిన్నే రిజిస్టర్ చేశాను.
ఓకే. సో, ఓకే. ఎనీవేస్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఏం చేస్తా నీకు తెలుసు కదా నాన్న. ఇంటర్ఫేస్ గురించి మనం చాలా సార్లు చూసాం. వాట్ డస్ ద ఇంటర్ఫేస్ డూ అని? సో ఇంటర్ఫేస్ ఇన్ జావా an interface is like a contract that class can implement అని. అంటే ఇందులో డిఫైన్ చేస్తాం మెథడ్స్. బట్ ఇన్ దిస్ కేస్ వీఆర్ ఎక్స్టాండింగ్ అనదర్ ఇంటర్ఫేస్. జేపీఐ రిపాజిటరీ ఎక్స్టాండ్స్ అనదర్ ఇంటర్ఫేస్. ఓకే, జేపీఐ రిపాజిటరీ. సో ఇది మనం క్రియేట్ చేసాం. ఈ జేపీఐ రిపాజిటరీ అనేది కూడా ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే కమ్స్ ఫ్రమ్ ద జావా. అందుకే సో దిస్ డిఫైన్స్ ఇంటర్ఫేస్ నేమ్డ్ మూవీ repository. So in Java, an interface is like a contract that classes can implement, but in this case we are extending another interface. So so JPA repository is a Spring Data JPA. Okay, JPA repository is a Spring repository. So extend JPA. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మూవీ రిపాజిటరీ ఇన్హెరిట్స్ ఆల్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ జేపీఏ రిపాజిటరీ. సో జేపీఏ రిపాజిటరీ, ఈ జేపీఏ రిపాజిటరీ ఈజ్ ఎ స్ప్రింగ్ డేటా జేపీఏ. ఓకే, interface that provides built-in methods for database operations such as saving like entities. ఓకే, ఎంటిటీస్ అంటే తెలుసు కదా. సో ఇక్కడ ఎంటిటీస్ మన క్లాస్ అనేది ఎంటిటీ, అందులో డేటాని స్టోర్ చేసుకుంటాం. ఫైండింగ్ ఐడి, సేవింగ్ చేయడానికి ఈ ఈ జేపీఏ రిపాజిటరీని ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇందులో సేవింగ్ ఎంటిటీస్ లైక్ సేవ్ మెథడ్, ఫైండ్ బై ఐడి, finding by ID, deleting method, fetching all records, find all. So the two generic type inside దీన్ని ఏమంటారంటే జనరిక్ టైప్ అంటారు. ఒకటి మూవీ ద ఎంటిటీ క్లాస్ దట్ దిస్ రిపాజిటరీ విల్ మేనేజ్ అని. మూవీ క్లాస్ ఎవరు మేనేజ్ చేస్తారంటే దిస్ విల్ మేనేజ్డ్ బై ద మూవీ క్లాస్. ఓకే, సో దిస్ మూవీ ద ఎంటిటీ క్లాస్ దట్ దిస్ ఈజ్ రిపాజిటరీ విల్ మేనేజ్. ఇంటీజర్ ద టైప్ ఆఫ్ ఎ ప్రైమరీ కీ ఆఫ్ ద మూవీ ఎంటిటీ. Okay, so what is the purpose of this code? The main purpose of movie repository is to provide automatic database operations for the movie entity without writing SQL queries manually. So what is the purpose of the movie repository? అంటే ఈ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఏంటంటే ఇందులో నుంచి ఇవి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఉన్నవన్నీ యూ డోంట్ నీడ్ టు యూజ్ SQL. ఓకే, so the main purpose of movie repository is to provide automatic database operation for the movie entity without writing SQL queries manually. Instead of writing select, okay, instead of writing select, insert, update or delete statements, you can use a built-in methods. ఆ built-in methods ఏంటని చెప్పండి. డిలీట్ ఇందులో ఉన్నవి. సో కొన్ని మెథడ్స్ ఉంటాయి, అవి డిలీటింగ్, సేవింగ్, ఫైండింగ్, ఫెచ్చింగ్. ఫెచ్చింగ్ అంటే ఫైండ్ ఆల్ అని. ఇక్కడ మూవీ ఇంటీజర్ అనేది ఏంటంటే దట్ యాంటిటీ క్లాస్ దట్ దిస్ రిపాజిటరీ విల్ మేనేజ్ అని. ఇంటీజర్ అంటే ప్రైమరీ కీ ఫర్ ద మూవీ యాంటిటీ. సో ఇది యూజ్ చేయడం వల్ల రెడ్యూస్ చేయొచ్చు బాయిలర్ ప్లేట్ కోడ్ని. సో స్ప్రింగ్ బూట్ detects this interface at runtime. So Spring Data JPA automatically generates an implementation with methods to interact with the database. So you can add custom queries using a method names or annotations. So this code is used in Spring Boot applications to manage the movie entity in a database without writing SQL queries manually. So it simplifies CRUD operation like create, read, update and delete operations and improve code maintainability.
సో ఇప్పుడు నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో రిపాజిటరీలోని ఇది మనం ఎక్స్టెండ్ చేసుకుని ఇందులో ఉన్న మెథడ్స్ అన్నిటిని యూజ్ చేసుకోవడానికి దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ఇది ఇంటర్ఫేసే. సో ఎనీ క్వశ్చన్ సో ఫార్? మనం మూవీ డాట్ జావాలోకి వెళ్తే ఇందులో మనకి పోస్టర్ క్లాస్ వరకు ఉన్నాయి. సో సారీ ఇందులో పోస్టర్ వేర్ ఫీల్డ్స్ వరకు తీసుకున్నాం. ఇప్పుడు వీ కెన్ ఆల్సో హ్యావ్ ఏ ఇక్కడ నేను ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ప్యాకేజ్ నేమ్ డిటిఓ. ఇక్కడ ఈ డిటిఓ ప్యాకేజ్లో ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, జావా క్లాస్. సో యూ కెన్ క్రియేట్ ఎనీ క్లాస్ అనేసి నేను ఆ క్లాస్ ఏమైనా క్రియేట్ చేస్తానంటే మూవీ MOVIE మూవీ DTO. ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ ఇది కూడా మూవీ థియేటర్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ క్లాస్లోకి వచ్చిన తర్వాత ఈ కాపీ చేసేస్తాను ఈ ఐడిసి. ఓకే, సో యా, సో నేను ఇంక ఇక్కడ ఏవి కొత్తగా యాడ్ చేయలేదు, జస్ట్ కాపీ చేశాను. ఇక్కడ నేను ప్రైవేట్ ఇంటీజర్ మూవీ ఐడి, సో ఇక్కడ నేను డేటా యానటేషన్ యూజ్ చేస్తున్నా. డేటా యానటేషన్ లాంబాక్ ఎందుకు యూజ్ చేస్తాం తెలుసు కదా. ఇట్ విల్ అలౌ అస్ టు యూజ్ సెట్టర్స్, గెటర్స్, ఈక్వలేటర్స్, ఈక్వల్స్, హ్యాష్ మ్యాప్ మెథడ్స్, కన్స్ట్రక్టర్స్ యూజ్ చేయడానికి. ఇక్కడ no arg constructor, all args constructor. సో నేను ఇవన్నీ డిలీట్ చేసి నేను స్టార్టింగ్ నుంచి రాస్తాను, సో దట్ ఈ క్లాస్లో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ మూవీ ఐడి, not blank. So message is equal to please provide movie's title.
Okay, so ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తప్పు చేశాను. మూవీ ఐడి ఎప్పుడు కూడా ఇంటీజర్ కదా. ప్రైవేట్ స్ట్రింగ్ TITLE. ఓకే, ఫస్ట్ ఆ వేరియబుల్ రాసి అప్పుడే అనటేషన్ ఇవ్వాలి. ఒక వేరియబుల్ ఏంటి, టైటిల్. నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ తర్వాత డైరెక్టర్ కావాల్సింది. ఇప్పుడు నేను డైరెక్టర్కి ఏంటంటే సేమ్ యానిటేషన్ ఇచ్చి నాట్ బ్లాంక్ ఒక యానిటేషన్ ఇస్తాను. మెసేజ్ ఈక్వల్ టు ప్లీజ్ ప్రొవైడ్ ఏ మూవీస్ డైరెక్టర్. ఒకవేళ ఎంటీగా ఉండకూడదు, నాట్ బ్లాంక్ అనేసి. ప్లీజ్ ప్రొవైడ్ ఏ మూవీస్ డైరెక్టర్. నాట్ బ్లాంక్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మూవీస్ డైరెక్టర్ ఇచ్చా. ఇప్పుడు ఏం చేయాలి, స్టూడియో కూడా స్ట్రింగ్ కాబట్టి ఇంకో వేరియబుల్ స్ట్రింగ్ స్టూడియో. ఇప్పుడు దీన్ని యానిటేట్ చేయాలి. నాట్ బ్లాంక్, మెసేజ్లోని బ్లాంక్ అవ్వకూడదు. స్టూడియో ప్లీజ్ ప్రొవైడ్ ఏ మూవీ స్టూడియో. ప్లీజ్ ప్రొవైడ్ మూవీ స్టూడియో. ఇక్కడ ప్రైవేట్ సెట్కే డూప్లికేట్స్ వాల్యూస్ ఉండకూడదు. స్ట్రింగ్ మూవీ కాస్ట్. తర్వాత రిలీజ్ ఇయర్. ప్రైవేట్ ఇయర్ కాబట్టి ఇంటీజర్. ఇక్కడ ప్రైవేట్ స్ట్రింగ్ మెసేజ్ ఈక్వల్ టు ప్లీజ్ ప్రొవైడ్ మూవీస్ పోస్టర్. ఇక్కడ నాకు ఇంకోటి కావాలి ఏంటంటే యూఆర్ఎల్. ప్రైవేట్ స్ట్రింగ్ ఒక నిమిషం అలాగ ఉన్నా.
ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ మెసేజ్ చేయాలి. ఏమని నాట్ బ్లాంక్ వచ్చినప్పుడు ఇక్కడ మెసేజ్ ఈక్వల్ టు ప్లీజ్ ప్రొవైడ్ మూవీస్ పోస్టర్ సేమ్ ప్రొవైడ్ పోస్టర్స్ ఓకే. సో ఈరోజు మనం ఎక్కువ చేయలేదు, 20 minutesలో జస్ట్ ఈ క్లాస్. ఓకే, దీనికన్నా ముందు మనం ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. ఇందులో ప్యాకేజ్ నేము సర్వీస్. ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. విల్ సీ వాట్స్ గోనా హ్యాపెన్ అని. ఫైర్ సర్వీస్. ఓకే, సో రీఫ్యాక్టర్ ఓకే. సో ఇక్కడ ఇది ఓకే, I just changed the interface. ఒక నిమిషం. ఓకే, సో దీని గురించి తర్వాత చూద్దాం. ఈలోపు ఎందుకంటే కనెక్షన్ అవ్వట్లేదు. ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్లోకి వెళ్ళి spring.ioలోకి వెళ్ళి చేసావా స్ప్రింగ్? అందులో ఫాలో అయ్యే ఎక్సర్సైజెస్ సో విల్ డూ ద ప్రాజెక్ట్ టుమారో 2 hours. ఇక్కడ లెట్స్ డూ దిస్ వన్. మనం 25% కంప్లీట్ చేసాం. ఓకే, సో వాట్ ఈస్ టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్? ఇవి మనం వీటి గురించి చూసి ఆల్రెడీ మనం ఇది చేసాం. ఈ 4 మీద ఏం డౌట్స్ ఉన్నాయి నీకు? రివ్యూ చేయాలి వద్దా? ఓకే, సో టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్ అంటే ఓకే, నేను కంటిన్యూ చేసే ముందు ఇది కంటిన్యూ చేసి ఒక ల్యాబ్ ఇంప్లిమెంటేషన్ ఐ థింక్ ఇది అయిపోయింది అనుకుంటాను కదా. ఇది మనం చెప్పినట్టుగా ఉన్నాం కదా రీఫ్యాక్టర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే ల్యాబ్ టెస్టింగ్ ఫస్ట్. దిస్ లెసన్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ల్యాబ్ రెడీ టు రైట్ సమ్ code. So in this lab you will complete the following objectives. Write a failing test. Use TDD to test a JSON data contract. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మనం మధ్యలో ఆపకూడదు, బట్
ఇక్కడ writing a failing test. So we will cover a brief introduction to the JUnit test library and the Gradle build tool. We will also use the test first approach to building software. Test classes in a standard Java project are in the source. ఇక్కడ సోర్స్లోకి వెళ్ళి టెస్ట్లోకి వచ్చి డైరెక్టరీ మెయిన్లో కాదు, టెస్ట్లోకి వచ్చి not src main. In our class we have decided to put our code in the example cache code package, so our file should be in the source test java example cache code. Okay, cache code application test. Create a class code application test. The first thing we need to do is to create our new first test class in the src test java example cascade directory. You can do this by clicking the click action below or by using the editor to the right as follow. So open the Java project section at the bottom of the left page. Open the src test java directory. We are in the same directory. Within source.java, select the example cache code. So as source test java, select example cache code. Okay, example cache code package, and click on the plus sign to the right. A dialog will appear asking for the new class name. Enter cache code json test. ఇక్కడ ఆల్రెడీ క్లాస్ ఉంది. ఓకే, edit the resulting code. cache card. ఓకే, ఇక్కడ మనం ఏం చేయమన్నాడు, ప్యాకేజ్ మీద cache card package, click on the right click, sign to right, where asking for new class name, new file అని వచ్చింది. ఇక్కడ మనకి cache card json టెస్ట్, న్యూ ఫైల్ అయితే ఫైల్ నేమ్ it should be class. Let's see, cache card json test .java. we'll see. ఓకే, ఈ క్లాస్ క్రియేట్ చేసాం, cache card json test java. here is a screen card ఎగ్జాంపుల్. ఇక్కడ ప్లస్ సైన్ రావాలి. ఎస్ఆర్సి టెస్ట్లోని మనకు ప్లస్ సైన్ రాలేదే, మనం ఇలా క్రియేట్ చేస్తాం. విల్ సీ వాట్స్ గోనా హ్యాపెన్ అని. ఏ క్యాష్ కార్డ్, ఇప్పుడు అందులో టెస్ట్ యానోటేషన్ టెస్ట్ చేయడానికి my first test. I said that is equal to still we have
Take a moment to understand the test code. The test annotation is part of the JUnit library and the asset that method. This method is part of the asset library. Both of these libraries are imported after the package statement. A common convention, but not a requirement, is to always use the test suffix for test classes. So we have done that here. The full class name is Cascade Test JSON. మనకి అది ఫైల్ క్లాస్ ఇవ్వలేదు. Expected 42 but was 1. ఓకే, సో లెట్స్ సి. ఇక్కడ మనం ఉన్నాం ఎస్ఆర్సి టెస్ట్ జావాలో చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ డాట్ క్యాష్ కార్డ్ మనకి ఇలా డైలాగ్ బాక్స్ రాలేదు యాక్చువల్గా. Yeah, make file name class name must be the same. తప్పేం రాసాం, ASSERT. So ASSERT asset that 1 is equal to ఇక్కడ మనం కరెక్ట్గా క్రియేట్ చేసాం కదా ASSERT. undefined. Let's remove this one. It's not written any type, but let's see what is wrong in this code. Class ఓకే. సో ఇప్పుడు ఇది చేసాం. లెట్స్ సి. Take a moment to understand the test code. The test annotation is part of the
JUnit library, and the asset that method is part of the asset J library. Both of these libraries are imported after the package statement. A common convention, but not requirement, is to always use the test suffix for test classes. We have done that here. The full class named cache card JSON test gives you a clue about the nature of the test we are about to write. In true test first fashion, we have written a failing test first. It's important to have a failing test first so you can have a high confidence whatever you did to fix the test actually. Don't worry that the test asset that one is equal to 42 as well as the test method name, same strings, we are about to change them. Run the test from the command line in your terminal. Make sure you're in exercises directory first. Okay, so you should receive output like this. We have omitted some of the less important output. ఇప్పుడు ఇక్కడ రన్ చేసినా సరే అవ్వట్లేదు. ఓకే, లెట్స్ టెర్మినల్ ఉంటుంది ఇక్కడ ఉండాలి. మనం పైకి వెళ్ళడానికి అవ్వట్లేదు. బీ సపోజ్ టు గో. ఓకే, ఇక్కడ టెర్మినల్లోని గ్రేడ్ వెల్కమ్ టు ది గ్రేడ్. హియర్ ఆర్ ద హైయెస్ట్ ఆఫ్ దిస్ రిలీజ్. ఫాస్టర్ జావా కంప్లీషన్ రెడ్యూస్డ్ అవుతుంది. సో యూ షుడ్ రిసీవ్ అవుట్పుట్ లైక్ దిస్. ఇక్కడ ఫెయిల్ అయింది. ఇక్కడ టెస్ట్ ట్రై రన్ విత్ ఇన్ఫో ఆప్షన్ టు గెట్ మోర్ అవుట్పుట్. వాట్ వెంట్ రాంగ్? ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్ ఫర్ టాస్క్. కంపైల్ టెస్ట్ జావా. Compilation failed. See the compiler error. Output for details. Build failed. Run with info option to get a. Okay, సో ఎనీవేస్ ఇలా వస్తుంది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఈ మెథడ్ని తీసుకుంటే జస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి, అప్పుడు రన్ చేస్తే టెస్ట్ అని టాస్క్ అని రావాలి. టాస్క్ కంపైల్ టెస్ట్ ఫెయిల్డ్. వై ఇట్స్ ఫెయిల్డ్? Anyways, we will
mark as complete and go to the next lesson. ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ యూ విల్ లెర్న్ విత్ రెస్ట్ ఈజ్ అండ్ హౌ టు యూజ్ ఎ స్ప్రింగ్ బోట్ టు ఇంప్లిమెంట్ సింగిల్ రెస్ట్ఫుల్ ఎండ్ పాయింట్. సో let's start with a concise definition of rest. Rest means representational state transfer. In a restful system, data objects are called resource representations. The purpose of RESTful API means application programming interface, is to manage the state of these resources. Said another way, you can think of a state being value and a resource representation being an object or thing. Therefore, REST is just a way to manage the values of things. Those things might be accessed via an API and are often stored in persistent data stores such as a database. ఇక్కడ పుట్ పోస్ట్ పుట్ డిలీట్ ఇక్కడ నుంచి మనం రెస్ట్ ఏపీఐ తీసుకుంటుంది. రెస్ట్ ఏపీఐ నుంచి డేటాబేస్ నుంచి మళ్ళీ రివర్స్లో వస్తుంది. ఇచ్చింది వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే JSON XML క్లయింట్ అని మనం కంప్యూటర్. సో థింక్ ఆఫ్ ఎ స్టేట్ బీయింగ్ వాల్యూ అండ్ రిసోర్స్ రిప్రజెంటేషన్ being an object or a thing. Therefore, REST is just a way to manage the values of things. Those things might be accessed via an API and are often stored in a persistent data store such as database. A frequently mentioned concept when speaking about REST is CRUD. CRUD stands for create, read, update and delete. These are 4 basic operations that can be performed on objects in data store. So we will learn that REST has a specific guidelines for implementing each one. So another common concept associated with REST is a hypertext transfer protocol. In HTTP, a caller sends a request to URL. A web server receives that request and routes it to request handler. The handler creates a response which then sent back to the caller. ఇక్కడ the components of the request and response are request method means verb అంటే ఒక యాక్షన్. URL means called endpoint ని URL అంటారు. URL ఇక్కడ బాడీ ఇది రిక్వెస్ట్. రెస్పాన్స్కి వచ్చినప్పుడు స్టేటస్ కోడ్ బాడీ ఉంటాయి. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రిక్వెస్ట్లో ఉండేవి ఏంటంటే బాడీ URL మెథడ్ URL బాడీ. అది రెస్పాన్స్కి వచ్చినప్పుడు స్టేటస్ కోడ్ 200 ఇలా ఉంటాయి, 401 అలా ఉంటాయి బాడీ. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు మోర్ డెప్త్ అరౌండ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మెథడ్, క్లిక్ హియర్, చెక్అవుట్ ద HTTP మెథడ్స్. సో ద పవర్ ఆఫ్ REST lies in the way it references a resource and what the request and response look like each CRUD operation. Let's take a look at what our API will look like when we are done with this course. So for create, use HTTP method post. Okay, pd. Remember that. So create means pd. Okay, pd. For create, use HTTP method post.
read use HTTP method get. So update use HTTP method put. Okay, see PG, PG and PD. PG first create a post. CR, R means read, PG means put. Sorry, PG means G means get. Update use HTTP method put. Delete use the HTTP method delete. The end URL for each card objects begins with a slash operator cache card keyword. Read, update and delete operations require we provide the unique identifier of the target resource. The application needs this unique identifier in order to perform the correct action on exactly the correct resource. For example, to read, update or delete a cache card with the identifier of 42, the end point would be cache card. ఓకే, బికాజ్ ఇదే కదా క్యాష్ కార్డ్ ఇచ్చి అప్పుడు మనం ఐడెంటిఫైర్ నెంబర్ని మళ్ళీ స్లాష్ ఇచ్చి ఇలా 42 ఇవ్వాలి. సో ద చార్ట్ బిలోస్ హ్యాస్ ఎ మోర్ డీటెయిల్డ్ అబౌట్ రెస్ట్ఫుల్ ఏపీఐ అండ్ పాయింట్స్ క్రియేట్ చేసినప్పుడు. క్రియేట్కి మనం ఏం యూజ్ చేస్తాం? పోస్ట్. సో పోస్ట్ మెథడ్ క్రియేటెడ్ 201 రెస్పాన్స్ కోడ్. ఓకే, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ కార్డ్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు రీడ్ అంటే ఐడి, గెట్ అంటే ఒక ఐడి, 200 మీన్స్ ఓకే. అప్డేట్ చేసాం, ఇక్కడ గెట్ చేసుకున్నాం ఐడిని, అదే ఐడిని ఇక్కడ అప్డేట్ చేసుకున్నాం, ఈ ఐడిని డిలీట్ చేసాం. ద రిక్వెస్ట్ మెథడ్ వెన్ ఫాలోయింగ్ రెస్ట్ కన్వెన్షన్స్ టు క్రియేట్ ఆర్ అప్డేట్ ఎ రిసోర్స్ we need to submit a data. We need to submit data to the API. This is often referred to as the request body. To create and update operations requires that a request body contain the data needed to properly create or update the resource. For example, a new cache card might have a beginning cache value amount and update operation might change the amount. సో ఇవన్నీ నువ్వు బై హెడ్ చేసేవాలి. లెట్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ యూజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ read endpoint. For the read operations, the URL endpoint, okay, path is cache card ID, where ID is replaced by actual cache card identifier without the curly braces, and the HTTP method is get. In get request, the body is empty, so the request to read cache card with an ID of 123 would be request method name get. URL ఇక్కడ URL ఇచ్చేవాలి మనం. బాడీ ఎంటీ, బాడీ ఏ ఉండదు గెట్లో. The response to successful read request has body containing the JSON representation of the requested resource with a response status code of 200 OK. Therefore, the response to the above read request would look like this. Response status code 200, body ID 123, amount 20. So you're updating response, you're getting this REST in Spring. So Spring annotation, like we have discussed REST in general. Let's look at this parts of Spring Boot that we will use to implement REST. Let's start by discussing Spring's iOS container. Spring annotations and component scan. One of the main things Spring does is to configure and instantiate objects. These objects are called Spring Beans and are usually created by Spring as opposite to using the Java new keyword. You can direct Spring to create a beans in several ways. In this lesson, you will annotate a class with a Spring annotation, which directs Spring to create an instance of the class during Spring's component scan phase. This happens at application startup. The bean is stored in Spring IOC container from here. The bean can be injected into any code that requests. Spring Web requests are handled by controllers. Requests-ni ఎవరు హ్యాండిల్ చేస్తారంటే just controllers. In this lesson, you will use the more specific REST controller and a class name cache controller. Okay, రిక్వెస్ట్ని ఎవరు హ్యాండిలర్ చేస్తారంటే కంట్రోలర్. సో దట్స్ ఆల్ ఇట్ టేక్స్ టు
tell Spring to create REST controller. The REST controller gets injected into Spring Web, which routes API requests handled by the controller to the correct method. ఇక్కడ స్టార్ట్ జీరో రిక్వెస్ట్ గెట్ మన 42 iOS కంటైనర్ ఏం చేస్తుందంటే ఇక్కడ వెర్బ్ అనేది ఇక్కడ మెథడ్, పాత్ అనేది యూఆర్ఎల్, ఇది ఫైండ్ బై ఐడి ఈక్వల్ టు ఇది రిక్వెస్ట్ చేసాం, రెస్పాన్స్ ఇలా వస్తుంది. సో ఈ కంట్రోలర్ మెథడ్, ఓకే ఇది క్లాస్ కాదా, సారీ ఇది క్లాసే. అయితే ఇక్కడ కంట్రోలర్ మెథడ్ కెన్ బి డిజిగ్నేటెడ్ handler method to be called when a request that the method knows how to handle, called a matching request, is received. Let's write a read request handle method. ఇక్కడ ఒక ప్రైవేట్ క్యాష్ కార్డు ఒక మెథడ్ ఉంది, లాంగ్ రిక్వెస్ట్ ఐడి. ఓకే ఇది డేటా టైప్ పారామీటర్. సో సిన్స్ ద రిక్వెస్ట్ సేస్ ద రీడ్ ఎండ్ పాయింట్ షుడ్ యూజ్ ది ఓకే. సో ఈరోజు క్లాసు ఇది. ఇందులో ఈ మెథడ్స్ ఇవన్నీ ఒకసారి చూడు, మళ్ళీ ఇవి మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఈరోజు ఓకే లెట్స్ టేక్ సమ్ బ్రేక్ అని, మనకు ఇంకొక 1 hour క్లాస్ ఉంది కదా, 2 hours స్ప్రింగ్ బూట్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం ఫోకస్ చేయాలి. కానీ అందులో ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు. సో our goal is to complete the project at the same time to read this one. So okay, I will get back to you in 10 minutes.